హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చింత చిగురు పప్పు చేయబోతున్నామండి. అది కూడా పాతకాలం పద్ధతిలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మేము కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాము. ఇది బ్యాచిలర్స్ అయినా ఇప్పుడిప్పుడే వంట చేయడం స్టార్ట్ చేసే వాళ్ళైనా కూడా ఈజీగా చేసే పద్ధతిలో చెప్తున్నాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాము. అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాము. ఇది ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. కందిపప్పు క్లీన్ చేసుకున్న తర్వాత దానికి తగినంత నీళ్లు వేసుకుంటున్నాము. ఇందులో చూసారు కదండి, ఒక చిన్న ఆనియన్స్ 2 తీసుకున్నాము. పచ్చిమిర్చి మన టేస్ట్ని బట్టి తీసుకోండి. ఇందులో మనం కారం ఎక్కడ వేయము, పచ్చిమిర్చితోనే మనకు ఆ కారం రావాలి కాబట్టి ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాము. 2 టమాటాలు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాము. ఇందులో కారం వేయట్లేదండి, పచ్చిమిర్చితోనే మనకు ఆ కారం సరిపోవాలి. అడ్జస్ట్ చేసి మీకు తగినంత మీరు తీసుకోండి. దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకుంటున్నాము. ఇది కుక్కర్లో చేసిన టేస్టీగా ఉంటుందండి, విడిగా చేసుకున్న టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ప్రాసెస్లో అంతే, కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. కొంచెం పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ టైము నార్మల్గా చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాము. ఇప్పుడైతే కుక్కర్లో చేస్తున్నాము. ఇదిగోండి, ఫ్రెష్గా ఉన్న చింత చిగురు తీసుకొని దాన్ని ఇలా హ్యాండ్స్తో నలపాలి. నలపడం వలన ఏంటంటే అందులో ఏదైనా కాడలు ఉంటాయి కదా, అవన్నీ వేరైపోతాయి. చిన్న చిన్నవి లేత కాడలు అయితే పర్వాలేదు, కానీ ముదిరిన కాడలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని సపరేట్ చేసి వాటిని తీసేసి చింత చిగురు వరకు వేసుకోవాలి. ఆ కాడలు అన్నీ సపరేట్ చేసి ఇలాగా ఓన్లీ మనం ఈ చింత చిగురిని ఇందులో వేసుకుంటున్నాము. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇది వీక్లీ వన్స్ అయినా తినండి. సీజనల్గా దొరుకుతుంది కాబట్టి మనకి చింత చిగురు ఇది తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్, విటమిన్స్ అన్నీ వస్తాయండి మన బాడీకి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. పప్పు చక్కగా ఉడికిందండి. కొంతమందికి పప్పు మెత్తగా ఉంటే ఇష్టము, కొంతమంది కొంచెం పప్పుగా ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు కదా. మీ టేస్ట్ని బట్టి మీరు దాన్ని 3 విజిల్స్ 4 విజిల్స్ సెట్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయింది. ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు వేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాం. తాలింపు చక్కగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా చింత చిగురు పప్పు రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి అసలు ఎంత టేస్టీగా ఉందో మాటల్లో చెప్పలేమండి. వేడి వేడి రైస్లో ఈ చింత చిగురు పప్పు వేసుకొని అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీకు చింత చిగురు దొరికింది అంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒక్కసారైనా అది తింటూ ఉండాలండి దొరికినప్పుడు. బ్యాచిలర్స్ అయినా అసలు వంట చేయడం రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి. తక్కువ టైంలో అయిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. మీరందరూ మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.